జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో షై పార్టీ తరఫున అజారుద్దీన్ సర్కే టికెట్ వస్తుందట. ఇంకా బై ఎలక్షన్లు ఇప్పుడు పెడతారు అన్నది కూడా ఎరక కాకపాయే. అసలుది అప్పుడే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కూడా ప్రకటించిందా అంటే లోపడి గుట్టు కాంగ్రెస్ లీడర్లకే ఎరక. అది సరేగాని అజారుద్దీన్ సార్తోని ఇంకెవరన్నా టికెట్ ఆశిస్తురా? ఇది చూద్దాం పారి. అజారుద్దీన్ సారు ఇక మీ మనసుల మాట బయట చెప్పుండ్రి. అందరికీ నమస్కారం. నేను 100% పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్ 100% గెలుస్తుంది. ఇన్నరా జూబ్లీహిల్స్ షై పార్టీ లీడర్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి నేను చెప్తున్నా కదా, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది. ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్లో మంచి ఫైట్ చేస్తాం. మంచి కాంగ్రెస్కి నేమ్ ఇస్తాం. ఉదికు మీరు ముందు మంచిగానే మురుస్తున్నారు కానీ ముందు మురిసిన అమ్మ పాండిగారు కదా అంటారు. మీ షై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారేమో ఇట్లా అంటుండు. జూబ్లీ విషయంలో కూడా అజరుద్దీన్ గారు ఏదో నేను మళ్ళీ పోటీ చేస్తానని తప్పేం లేదు. గతంలో ఆయన పోటీ చేశాడు కాబట్టి మళ్ళీ పోటీ చేస్తాను చెప్తా ఉన్నాడు. కానీ అది అంతిమం కాదు. ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు నుండి. కాంగ్రెస్లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఎవరెవరైతే ఆశవాళ్ళు ఉంటారో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి. పీసీసీలో పీఈసీ కూర్చుంటుంది. కొంత వడపోత కార్యక్రమం ఉంటుంది. 3 పేర్లు 5 పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతాము. అక్కడ వడపోత తర్వాత సిడబ్ల్యూసీ ఫైనల్గా అభ్యర్థి ప్రకటిస్తుంది. షై పార్టీ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిలబడే ఆశావాహులంతా ఇట్లా అప్లికేషన్లు పెట్టుకుంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ లీడర్లు చూసి ఢిల్లీ పెబ్బల దాకా పంపితే ఆడికెళ్ళి అభ్యర్థి పేరు వస్తుంది తప్పితే ఎవ్వలకు వాళ్ళు నాకే టికెట్ వస్తుంది నేనే నిలబడతారని అనుడు బరాబర్ కాదని అనబట్టే. అయ్యా అజరుద్దీన్ సారు, మీ తాన పనితనం ఉండొచ్చు, జూబ్లీహిల్స్ పబ్లిక్ మీద పట్టు కూడా ఉండొచ్చు, కానీ మీ కాంగ్రెస్ పార్టీకి పట్టుదల ఉంటే సరిపోదు కదా, పైకం కూడా ఉండాలి. షై పార్టీ పెబ్బల ముంగట సంచులు పైకం పట్టుకపోయి కుప్పగోస్తేనే పార్టీ టికెట్ వస్తుంది, లేకపోతే రాదని ఇప్పటికే మీ పార్టీకి పేరున్నదని గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు సందు దొరికినప్పుడల్లా జపరిస్తురు. మీరు కూడా షై పార్టీ అధిష్టానం పెద్దల చేతులు తలిపేందుకు తయారు రాయేం కథ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.